హలో నమస్తే నేను అశోక్. ఏపీ లిక్కర్ కేసు ఎటువైపుకి వెళ్తుంది, అసలు లిక్కర్కి సంబంధించిన పరిణామాలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఈ కేసు ప్రారంభమై దగ్గరగా ఏడాది పూర్తి చేసుకుంటూ వచ్చింది. ఈ ఏడాదిలోనే చాలామంది ప్రముఖ నేతల అరెస్టులు కావచ్చు, లేదంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే వెనకాల నుండి రూపకల్పన చేశారనేటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ ఏడాది నుంచి మనం చూస్తూ ఉన్నాం. తాజాగా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగిన తర్వాత కూడా ఇక డైరెక్ట్ బిగ్ బాస్ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో చర్చలు జరుగుతూ వచ్చాయి. మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చారు. రేపు ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మెయిన్గా టీడీపీకి సంబంధించిన పత్రికల్లో, టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇప్పటికీ దగ్గరగా 50 రోజులు కూడా కావచ్చింది. 50 రోజులు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆ నెక్స్ట్ స్టెప్ లిక్కర్కి సంబంధించి నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉంటుంది, ఆ అరెస్ట్కి సంబంధించి ఎవరిని లీడ్ అవుతారనేటువంటి గారికి ఇప్పటివరకు చర్చకు లేదు. కానీ రోజు ఏదో ఒక పేరు కొత్తగా బయటకు వస్తుంది. రోజు ఆ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళున్నారు వాళ్ళున్నారని చెప్పేసి మీడియా ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దానికి సంబంధించి వివరణ ఇచ్చుకునే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఈ లిక్కర్ కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ మీడియాలో విమర్శలు చూస్తూ వచ్చాము, వార్తలు చూస్తూ వచ్చాము. దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. దీనికి సంబంధించి తనకు కానీ తన కుమారుడికి కానీ ఎలాంటి సంబంధం లేదు, అసలు లిక్కర్ కేసే లేనప్పుడు దానికి సంబంధించి మా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి మీరు ఎలా చెప్తారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ లిక్కర్కి సంబంధించిన అంశంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే మొన్న ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మెయిన్గా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు వ్యక్తులు, ఒకరు ధనుంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా లిక్కర్ కేసులో కీలకంగా వ్యక్తులుగా ఉన్నారంటూ కూడా సిట్ చెప్తూ వస్తుంది. వాళ్ళకి సంబంధించి అరెస్ట్ అయిపోయి దగ్గరగా 90 రోజులు 100 రోజులు అయినటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ ఇస్తూ కూడా ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన జాప్యాలకి సంబంధించి కావచ్చు, మళ్ళీ సిట్ దానికి హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వాళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి బెయిల్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళటము, హైకోర్టుని దాన్ని విచారించకుండా ఈ రోజుకి పోస్ట్ పోన్ చేయడము, ఈరోజు ఇందాక కేసుని విచారించిన తర్వాత ఇప్పటికిప్పుడే దీని మీద నిర్ణయం తీసుకోలేము, దీనికి సంబంధించి కొన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి, దాంతోపాటు సిట్ కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయండి, ఏంటి అసలు దీనికి సంబంధించిన పరిణామం, మీరు వీళ్ళని ఎందుకు ఇచ్చినటువంటి బెయిల్స్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి అంటూ కూడా వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టుకు సంబంధించిన అంశం ఏదైతే బెయిల్ ఇచ్చిందో ఆ అంశం మీద హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా కొన్ని సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ వచ్చింది. మళ్ళీ దాన్ని నెక్స్ట్ గురువారానికి కూడా వాయిదా వేస్తూ వచ్చింది హైకోర్టు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. ఆ తర్వాత మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, పార్లమెంట్కి సంబంధించి వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు కూడా ప్రస్తుతం ఒక చిన్న రిలీఫ్గానే చెప్పాలి. ఇది పూర్తి స్థాయి రిలీఫ్ అయితే కాదు. కేవలం ఆయనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఎంపీగా ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఎన్నిక, ఒక జాతీయ హోదాలో ఉండేటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ఓటు హక్కును వినియోగించడం కోసము ఆయనకు కూడా బెయిల్ ఇస్తూ వచ్చారు. 10వ తారీఖున ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. ఓటు వేసిన తర్వాత 11వ తారీఖు సాయంత్రం మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన తిరిగి వెళ్ళబోతున్నారు. సో ఇదంతా కూడా యాజ్ పర్ లీగాలిటీస్ కన్సర్న్ కింద ఏదైతే ఉంటాయో వాటిని చర్యలన్నింటినీ కూడా చేపట్టే విధంగా కూడా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి గారికి కూడా ఒక చిన్న ఊరట, ఈ 4-5 రోజుల ఊరట అయితే వచ్చినటువంటి పరిస్థితి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే లిక్కర్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టుకు కావచ్చు, సిట్టుకు కావచ్చు, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా సిట్టిని ఏసీబీ కోర్టు ఏదో ఒక ప్రశ్న లేవనెత్తూనే వస్తుంది. ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే అరెస్ట్కి సంబంధించిన లీడ్ అయ్యేటువంటి పరిణామాలు కావచ్చు, అసలు వీళ్ళ బెయిల్స్ ఇవ్వద్దు, రెగ్యులర్ బెయిల్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మీరు కోర్టుల్లో పిటిషన్లు వేయటాలు కావచ్చు, ఇదంతా ఏంటి, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో మాకు క్లారిటీ ఇవ్వండి. ఛార్జ్ షీట్లోనేమో చూస్తుంటేనేమో తప్పులు తడగ్గా ఒక పక్క కనిపిస్తుంది. ఛార్జ్ షీట్లో ఉండేటువంటి అంశాలకు ఇక్కడ అరెస్ట్ అయ్యేటువంటి అంశాలకు ఈ రెండు కూడా ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదని ఒక చర్చ. మళ్ళీ కొత్తగా అనుబంధ ఛార్జ్ షీట్లు వేయాలని చెప్పేసి సిట్టిని నిర్ణయించుకోవడం, ఆ అనుబంధ ఛార్జ్ షీట్లో మళ్ళీ కొత్త వ్యక్తులు వైసీపీకి సంబంధించిన అప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ సంబంధించి కొత్తగా పేర్లు యాడ్ చేస్తూ రావటం, వీటన్నిటినీ కూడా చూస్తున్నాం. అంటే ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది, ఆ లీడ్ అయినటువంటి ప్రతిసారి కూడా కొత్తగా మరో వ్యక్తిని తీసుకొచ్చి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ వస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇతని ప్రమేయం ఉంది, ఇతన్ని ఈ లిక్కర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు, ఆ లిక్కర్ డబ్బులన్నింటినీ కూడా వీళ్ళు ఎన్నికల్లో పంచారని చెప్పేసి మీరు ఇలా అభియోగాలు మోగుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. దాంతోపాటు ఇటీవల హైదరాబాద్కి సంబంధించి 11 కోట్ల రూపాయల అంశం ఏదైతే ఉందో అదంతా కూడా మనకు తెలుసు. ఆ 11 కోట్ల A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన డబ్బులంటూ కూడా
టీడీపీ మీడియా పెద్ద ఎత్తున వాదనలు చేస్తూ వచ్చింది, మాట్లాడుతూ వచ్చింది. సో ఆ 11 కోట్లు నావి కాదంటూ కూడా డైరెక్ట్గా సిట్ మీదే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాం. సో ఆ పిటిషన్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి చేసినటువంటి పిటిషన్ పైన కూడా ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. మీరు ఏదైతే ఆ సీరియల్ నెంబర్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా కౌంట్ చేయండి, ఆ నెంబర్స్ అన్ని కూడా కౌంట్ చేయండి, కౌంట్ చేసేటువంటి ప్రతి వాటన్నిటిని కూడా సీసీటీవీ ఫుటేజ్ తీయండి, వీడియో రికార్డింగ్ చేయండి అని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టు చెప్తుంది. సరే అలా ఏమన్నా చేశారా? అలా చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఏసీబీ కోర్టు చెప్పేటువంటి ఏ అంశాన్ని కూడా ఇక్కడ సిట్ కన్సల్టేషన్లోకి తీసుకోవట్లేదు. సిట్ ఒక పొలిటికల్ వెండెక్టా కిందో పొలిటికల్కి సంబంధించిన అంశాల మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ కేసును నడిపిస్తుంది అనేటువంటి ఒక చర్చకి వైసీపీ నేతలందరూ మాట్లాడుతున్నారు. వైసీపీ వ్యక్తులకు సంబంధించిన అందరూ కూడా ఈ కేసు కూడా పొలిటికల్ వెండెక్టా కింద నడుస్తున్నటువంటి కేసు తప్పితే ఎక్కడా కూడా ఈ కేసులో అవినీతి జరిగింది, ఏదో జరిగిపోయింది అనేటువంటి చర్చ అయితే ఎక్కడా లేదనేది కూడా అర్థమవుతుంది. సో మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి వరుసగా అరెస్టులు నడుస్తూ వస్తే ఇప్పుడు వరుసగా బెయిల్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన అరెస్ట్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా దగ్గరగా 50 రోజులు పైబడి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళ ముగ్గురు చూసుకుంటే దగ్గరగా వీళ్ళు 100 రోజులు పైబడి జైల్లో ఉన్నారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి కూడా 50 రోజులు పైబడి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయినటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ వైసీపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి లీడ్ అయినటువంటి మొదటి వ్యక్తి ఆయనే. ఆ రాజ్ కసిరెడ్డికి నేను డబ్బులు ఇచ్చాను, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి నిజంగానే మేము నలుగురం కూడా కూర్చొని మా ఇంట్లోనో లేదంటే వేరే ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మేము చర్చించామని చెప్పేసి విజయసాయిరెడ్డిని లీడ్ చేసుకుంటూ వచ్చేసి, మరి విజయసాయిరెడ్డిని ఏమని ఇప్పుడు పిలిచి విచారిస్తుంది ఆ సిట్టు, దానికి సంబంధించి ఆయన పరిణామాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి కూడా అది కూడా లేదు. 1-2 సార్లు ఆయన సిట్ విచారణకు వచ్చారు, నాకు ఏం తెలియదు ఈ లిక్కర్ కేసుకి సంబంధించిన అంశానికి నేను ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలా బయటకు వచ్చి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఆయన కోటరీ గురించి, ఆయన కోటరీ చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. సో ఆయన కోటరీ చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా 3 వ్యక్తులు, మిథున్ రెడ్డి కావచ్చు, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళు 3 కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నా కూడా సిట్కి సంబంధించి, కోర్టులకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈ సిట్ కేసు తరపున అంటే ప్రభుత్వం తరపున ఈ కేసును వాదిస్తున్నటువంటి సిద్ధార్థ్ రూద్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి చాలా కేసులు కూడా వాదిస్తూ వచ్చారు. ఈ డబ్బులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి డైరెక్ట్గా ఆ లాయర్లందరికీ కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. కోట్ల రూపాయలని డైరెక్ట్గా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ లిక్కర్ కేసు ముగిసిపోతుందా, ఈ లిక్కర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోతుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి లీడ్ అవబోతున్నట్టు కూడా సంవత్సరం నుంచి ఏదైతే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారో ఆ అరెస్ట్కి లీడ్ అయ్యే విధంగా ఎక్కడా కూడా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ సిట్ అరెస్ట్ చేస్తే మాత్రము 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సిన కారణం ఉంటుంది. ఒకవేళ దీంట్లో సిబిఐయో ఈడీయో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో మనీ లాండరింగ్ జరగాలి. మనీ లాండరింగ్ జరగాలని చెప్పేసి ఆధారాలు కావాలి. ఆధారాలు వచ్చిన తర్వాతే ఈడీ దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుందా, సిబిఐకి ఇస్తే సిబిఐకి తగిన ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయా? సో వీటన్నిటినీ కూడా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ పరిశీలించుకోకుండా ఏదైతే జస్ట్ ఏదో ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక చర్యలు తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి వ్యాలిడ్ రీజన్స్, వ్యాలిడ్ శాంటిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. కానీ మీడియా మాత్రము రోజుకో అంశాన్ని, రోజుకో సిచ్యువేషన్ని బయటకు తీసుకొస్తుంది. రోజుకో కొత్త వ్యక్తిని దీంట్లో ఇన్వాల్వ్ చేయబోతుంది. రోజుకో కొత్త వ్యక్తి తర్వాత నెక్స్ట్ అంబటి రాంబాబు, లేదంటే కారుమూరి నాగేశ్వరరావు, లేదంటే బొత్స సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారాలు తప్పితే ఎక్కడా పూర్తి స్థాయి ఆధారాలు లీడ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సరే ఇది కాకుండా మిగతా కేసులను ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా, మిగతా అంశాలకి ఏమైనా చేయగలిగారంటే అది కూడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అదానికి సంబంధించి సెక్యూ ఒప్పందాన్ని చేసుకుంటూ వచ్చారు, దానికి సంబంధించి లంచం తీసుకుంటూ వచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇదే టీడీపీ మీడియా, టీడీపీ సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేశారు. మరి దాన్ని ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏం లేదు. మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సెక్యూతో ఒప్పందం చేసుకున్నారో అదే సెక్యూ ఒప్పందాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో బుడమేరకు సంబంధించి వరదలు వచ్చినప్పుడు ఏదైతే కృష్ణా నదికి సంబంధించి ఆ బ్యారేజ్ని బోట్లతో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా గేట్లను బద్దలు కొట్టాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు, డిబేట్లు పెడుతూ వచ్చారు. దాని మీద స్పెషల్ టీంని వేస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దాని మీద ఏమన్నా క్లియర్ అయిందా? ఆ కేసుకు సంబంధించి నిజంగానే వైసీపీ నేతలు అలా చేశారని చెప్పేసి ఏమన్నా పూర్తి స్థాయిలో ఆధారాలు ఏమైనా వచ్చినాయా? లేదు, అది కూడా లేదు. ఏదైతే సెక్యూ ఒప్పందం అయిపోయింది,
ఆ బోట్లకు సంబంధించిన అంశం అయిపోయింది, బుడమేర అంశం అయిపోయింది, ఇంకొక అంశం అయిపోయింది. ఇలా ఏ అంశమైనా చూసుకున్నా కూడా రాజకీయ కారణాల నేపథ్యంలో రాజకీయ ప్రమేయాల సంబంధించిన అంశాలు తప్పితే ఎక్కడా కూడా నిజానికి సంబంధించి నిజంగా స్కామ్ జరిగిందో, అవినీతి జరిగిందో, దానికి సంబంధించిన పరిణామాలు ఉన్నాయో పూర్తి స్థాయి ఎవిడెన్స్లో ఆ కేసును ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి ఈ 16 నెలల్లో అయితే జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 16 నెలల్లో పొలిటికల్ వెండెక్టా కింద జరిగినటువంటి అరెస్టులు తప్పితే ఏ అరెస్ట్ అయినా ఏ కేసు అయినా కూడా ఎక్కడా కూడా నిజంగా జరిగిందని చెప్పేసి ప్రూవ్ అయినటువంటి బాధ్యత అయితే లేదు. సో ఈ అంశాలకు సంబంధించిన కోర్టులు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్ కోర్టులు డైరెక్ట్గానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పోలీసుల మీద, కోర్టుల మీద, పోలీసుల మీద, అలాగే మెజిస్ట్రేట్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చి ఉంది. ఏం చేస్తాము, మెజిస్ట్రేట్లకి టైము, డిస్ట్రిక్ట్ కోర్టులకు సైతం కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్య పరిస్థితికి ఏపీలో ఉంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు లిక్కర్ కేసు ఇక క్లోజ్ అవుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు చూసుకున్నా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు చూసుకున్నా, పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తున్నా కూడా ఎక్కడా కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి నెక్స్ట్ అరెస్టులు ఉండవు అంటూనే ఒక పక్క చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రూవ్ చేసేటువంటి స్టామినా కావచ్చు, ప్రూవ్ చేసేటువంటి ఎవిడెన్స్లు సిట్ దగ్గర లేవు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నాం. మరి దీనికి సంబంధించి సిట్ దీన్ని ఇలానే ఫార్వర్డ్ చేసి ఇంకా విచారణ కంటిన్యూ చేస్తుందా, లేదంటే ఫైనల్ ఛార్జ్ షీట్ని దాఖలు చేసేసి ఈ కేసు అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.